విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు కల్పిస్తున్న ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారా? బాధిత తల్లిదండ్రులపై తమ దాష్టికాన్ని చూపిస్తున్నారా అంటే దీనికి సమాధానం అవుననే వినిపిస్తోంది. చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద సిఐ నిత్యబాబు ప్రవర్తన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్ర 3 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. 3 రోజుల పాటు వేలూరులో సిఎంసిలో చికిత్స పొందుతూ చివరికి మృతి చెందాడు. అయితే 3 రోజులుగా విద్యార్థి ఆరోగ్య పరిస్థితి గురించి చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం పట్టించుకున్న పాపానికి పోలేదు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకి దిగాయి. రుద్ర తల్లి యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి కాలేజ్కి వచ్చింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న సిఐ నిత్యబాబు అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. బయటకు ఈడ్చుకొచ్చి మెట్లపై నుంచి కిందకి తోసివేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులు హుటాహుటిన ఆమెను హాస్పిటల్కి తరలించారు. పోలీసులంటే బాధితులకు అండగా నిలబడాలి కానీ నేరగాళ్లకు కొమ్ము కాయటం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిఐ నిత్యబాబు వ్యవహార శైలి పోలీస్ యూనిఫామ్ కే మచ్చ తెచ్చేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సిఐ నిత్యబాబు లాంటి పోలీసుల వల్లే మొత్తం పోలీస్ శాఖకే చెడ్డ పేరు వస్తోందని విమర్శిస్తున్నారు ఇంకొందరు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు కల్పిస్తున్న ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు పోలీసులే కొమ్ము కాస్తున్నారా? బాధిత తల్లిదండ్రులపై తమ దాష్టికాన్ని చూపిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద సిఐ నిత్యబాబు ప్రవర్తన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్ర 3 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. 3 రోజుల పాటు వేలూరులో సిఎంసిలో చికిత్స పొందుతూ చివరికి చనిపోయాడు. అయితే 3 రోజులుగా విద్యార్థి ఆరోగ్య పరిస్థితి గురించి చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం పట్టించుకున్న పాపానికి పోలేదు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రుద్ర తల్లి యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి కాలేజ్కి వచ్చింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న సిఐ నిత్యబాబు అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. బయటకు ఈడ్చుకొచ్చి మెట్లపై నుంచి కిందకి తోసివేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఆమెను హుటాహుటిగా హాస్పిటల్కి తరలించారు.